అస్మద్గురుభ్యో నమ. పర్ణశాలకి తిరిగి స్వాగతం. మనకి ఒక సిద్ధాంతంలో ఉన్న పదాన్ని పూర్తి అర్థం తెలుసుకోకుండా అందరూ కూడా ప్రయోగిస్తుంటారు. కొంచెం అహంకారానికి కూడా దగ్గరవుతుంది అది. కానీ నిజానికి వేదంలో ఉన్న మంత్రాలు కానీ సూత్రాలు కానీ అలాంటి భావాన్ని ఎప్పుడూ చెప్పవు. పీఠాధిపతులు వారికి కూడా తెలుసున్నది. అంతేకాదు, ఇది ప్రారంభించిన పెద్దలు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి వాళ్ళంతా కూడా ఆ పదాలకు అర్థాలు అలా చెప్పలేదు, వ్యాఖ్యానం చూసుకోవాలి. సరే, ఇప్పుడు చెప్పబోయే మంత్రం అది అహం బ్రహ్మాస్మి అహమస్మి అనుస్తుంటుంది ఆ మంత్రంలో. ఇది మనలో ఉండే అహంకారాన్ని పెంచడానికి కాదు, నేను పరమాత్మనే అని చెప్పడం కాదు, పరమాత్మ ప్రతినిధిగా, పరమాత్మ అంశగా, పరమాత్మ కరుణ చేత ఒక జీవుడి రూపాన్ని ధరించాడు. దేహో దేవాలయ ప్రోక్త ఉంది కదా, అలాంటి ఈ దేహం లోపల పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మకి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. సాంసారికమైన దుఃఖాలతోటి, సాంసారికమైన అహంకారాలతోటి ప్రవర్తిస్తే పరమాత్మ స్వరూపం కాలేం మనం. అది గమనించండి. ఇక్కడ అహంకారానికి సంకేతం అని కాదు, ఇది నీలో ఉన్న నిద్రాణమైన శక్తిని ప్రదర్శింపగలిగేది, అంతరాత్మవేవాన్ని అందించగలిగే పదం అది. అలాంటి పదంతో కూడిన మంత్రం, విడిగా మంత్రం కూడా ఇది. ఆర్ద్రం జ్వలతి జ్యోతి అహమస్మి, జ్యోతి జ్వలతి బ్రహ్మ అహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి. ఇది నీ లోపల ఆంతరంగికమైన శక్తిని వెలువరించేది, నీకున్నటువంటి ధైర్యాన్ని మళ్ళీ నిలబెట్టేది, చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉండే పరమాత్మతత్వాన్ని దర్శింపజేసేది, తద్వారా 10 మంది చేత మన్నన కలిగించేది, వారికి ఉపయోగించేలాంటి స్థితి. అలాగే మిథ్య అని ఉంటుంది. మిథ్య అంటే ప్రపంచమే మాయ అంటారు. ప్రపంచం మాయ అయితే ఇల్లెందుకు, ఇల్లాలెందుకు, పిల్లలెందుకు, ఇదంతా మాయ కదా. ఏమిటి దీని రావడంలో అంతరార్థము? దీని అర్థం అది కాదు. ఒక వస్తువుని నీవు దర్శించినట్టుగానే మరు క్షణంలో ఉండదు, మారుతూనే ఉంటుంది. నిరంతరం పరిణామం చెందుతుంది అది, పరిమాణంలో కానీ పరిణామంలో కానీ. అందుకని మిథ్యా శబ్దానికి అర్థం అది. ఇంచేతంటే ఓ పిల్లవాడు పిట్టాడు, 6 నెలల పిల్లవాడు, బామ్మగారు చూసింది. వాడికి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత బామ్మగారు అది వింటున్నది, చిన్నపిల్లడు ఇలా అయిపోయావు, వాడు ఎదగడా? అది మార్పు. అలాగే కొన్ని ఊళ్ళు ఉంటాయి, 70 ఏళ్ల కింద చూస్తే నట్టడవుల్లా ఉంటాయి ఇవి, ఆ తర్వాత చూస్తే పట్టణాల కింద మారిపోయాయి. ఎలా చెప్పగలం? అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అది. ఇక్కడ ఆర్ద్రం జ్వలతి జ్యోతి అహమస్మి. నేను ఆర్ద్ర శబ్దం చేత చెప్పబడిన, అంటే జలమునకు సంబంధించిన వాడినైనా, జ్వలతి ప్రకాశించేవాడిని, ప్రకాశించే జ్యోతి కూడా నేనే. అంటే జలములో ఉండే ప్రవాహ లక్షణము నాలో ఉంటుంది, ప్రకాశించే లక్షణము నాలో ఉంటుంది. ప్రకాశించే దీపాన్ని వెలుతురుగా అందుకుని మళ్ళీ దాంతో 10 మందికి ప్రస్తావించగలిగేలాంటి తత్వము నాలో ఉంటుంది. జ్యోతి అహమస్మి, జ్యోతి జ్వలతి బ్రహ్మ అహమస్మి. ఈ జ్యోతి ఉంటుందే, జ్వలిస్తుంటుంది, ఇది పరమాత్మతత్వాన్ని అందించేది ఆ బ్రహ్మ అహమస్మి. అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నాం. దీపం లోపల బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడండి, విష్ణు ఎక్కడున్నాడు? అర్థం అది కాదు. బ్రహ్మశబ్దానికి అర్థము దీపం జ్యోతి పరబ్రహ్మ. అంటే బ్రహ్మ ఎలాగైతే సృష్టిస్తాడు, విస్తరిస్తాడు, దర్శింపజేస్తాడు, ప్రేరణ కలిగిస్తాడు, దీపం కూడా అంతే. తాను చీకటి తొలగిస్తుంది, వస్తువు దర్శనం చేస్తోంది, వేడి చేత రసము చేత ఆరోగ్యాన్ని ఇస్తోంది, దూరంగా ఉంటే దర్శనమిచ్చి ధైర్యాన్ని కలిగిస్తోంది, ఎక్కడో మనస్సులో ఉన్నట్టయితే ఉత్తేజం కలిగిస్తోంది. అది విశేషం. పరమాత్మ కూడా అంతే. యోహమస్మి బ్రహ్మ అహస్మి, నేను అని చెప్పబడుతున్నానే, నేను పరమాత్మ స్వరూపాన్ని,
పరమాత్మ వల్ల ఆవిర్భవించిన వాడిని, పుట్టినవాడిని. ఆవిర్భావం అంటే వేరు, పుట్టడం అంటే వేరు. పుట్టడం అంటే నీ కంటి ముందు కనిపిస్తుంది. ఆవిర్భావం అంటే అక్కడ ఉన్నది ఒక్కసారిగా ప్రత్యక్షం అవుతుంది. ఇది విశేషం. ఇంతవరకు నువ్వు దుఃఖంతో ఉన్నావు, అదే ఏదో వేసవికాలంలో ఇబ్బంది పడుతున్నావు. చల్లటి గాలి వీసరికి ఆనందం వచ్చింది. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టిందా పరిగెట్టుకుని? లేదు, ఒక్కసారి ఆవిర్భవించింది. అలాగనమాట. ఆవిర్భావానికి జన్మకి తేడా అది. అలాంటిది. అహమస్మి యో అహమస్మి బ్రహ్మాస్మి. ఎవరైతే నేనుగా చెప్పబడుతున్నానో పరమాత్మ స్వరూపమే అది. అంచేత అహమస్మి బ్రహ్మ అహమస్మి. ఇది అహంకారాన్ని పెంచే మంత్రం మాత్రం కాదు, నీలో ఉన్న నిద్రాణమైన శక్తిని వెలువరించేది. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఇదొక సిద్ధాంతానికి సంబంధించిన మంత్రం నేను చెప్పక్కర్లేదు అనడానికి వీల్లేదు. భగవంతుడా, నీ సేవ చేశానయ్యా, నీ సేవకుని నీవాణ్ణి నేనే కదా, నువ్వు నేను ఒకటే అంటావు, అవుతావు అంటే అడుగుతోట భక్తుడు పరమాత్మను పట్టుకుని. అదనమాట. అలాగా అంతవరకు అమ్మాయి అబ్బాయి విరివిరిగా ఉన్నారు, కళ్యాణం జరిగింది. ఇప్పుడు ఇద్దరు ఒకటే అంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు మాయపోయి ఓడొచ్చాడా? లేదు. ఇద్దరి భావాలు ఒకటే, ప్రవర్తనలు ఒకటే, లక్షణాలు ఒకటే. ఇదనమాట. అది బ్రహ్మాస్మి అండంలో అంతరార్థం. అది మనకి కావలసిన విస్తారమే చెప్పుకున్నాం ఇక్కడ. ఇది సంగతి. ఇక తరువాత జలస్నానం చేసేటప్పుడు, నీళ్ళతో స్నానం చేసేటప్పుడు ఎందుకు అంటే కారణాలు చాలా చెప్పుకున్నాం. ఇంకా మనం చాలా పాపాలు చేస్తాం. ఆ పాపాలన్నీ కూడా పోతాయి ప్రోక్షణ ద్వారా. అందుకనే ఎవరికైనా ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు జల ప్రోక్షణ. అలాగే మనం పెళ్ళిళ్ళలో మగపిల్లాడికి ఆడపిల్లకి కూడా చక్కగా మంగళ స్నానాలు చేయిస్తారు. ఎందుకు ఇలాగా అంటే ఒట్టిన శరీరం శుభ్రం చేసుకోవడానికి కాదు. అక్కడ స్నానం అన్నది పాపాలన్నిటిని తొలగిస్తుంది, బుద్ధిని వికసింపజేస్తుంది. అకార్యకారి అవకీర్ణి స్థేన భ్రూణ గురుతల్పగ వరుణ అపాం అఘవర్షణ తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే. ఇది కార్తీక మాసంలో ప్రత్యేకించి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి 108 సార్లు చేయడం మంచిది. కార్తీక మాసమే కాదు, ప్రతిరోజు కూడా స్నానం చేసి వస్తున్న తర్వాత, స్నానం చేస్తుండగా చదువుకోవచ్చు నోటుకొస్తే, స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నీళ్లను ప్రోక్షించుకుని ఈ మంత్రం చదివితే మనశ్శుద్ధి ఏర్పడుతుంది, 10 మందికి ఉపయోగించాలంటే బుద్ధి కలుగుతుంది, మనకి సంపదలు కలుగుతాయి. ఏమిటిది? అకార్యకారి, చెయ్యకూడని పనులు పనిగట్టు చేసే లక్షణం ఉంటుంది ఆ పాపం. అవకీర్ణి, అవకీర్ణి అంటే పిరికివాడు, అంటే ధర్మాచరణ చేయాలి కానీ చేయలేనేమో, చేసాడు తప్పు ఉంటుందేమో ఎవరన్నా, ఇలా అవకీర్ణి. స్థేన దొంగవాడు, చోరుడు, దొంగల్లో రకాలు ఉంటాయి మళ్ళీ. స్థేన భ్రూణ పిల్లల్ని చంపేవాడు, అంటే పిండములని పోగొట్టేవాడు. నీ భాష ఏదుందో ఆ భాష కాకుండా వేరే భాష మీద బోచుకొద్దే తిరిగి నీ భాషనే వదిలిపెట్టావంటే అర్థం అది కూడా భ్రూణ అని అన్నారు. నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టి వేరే పని చేస్తుంటే అది కూడా భ్రూణ. గురుతల్పగ అంటే గురువు గారి యొక్క మంచం మీద శయనించేవాళ్ళని మామూలుగా అర్థం చెప్తారు. అంటే నీది కాని వస్తువుని నాది అనే భావన చేత అనుభవించే ప్రయత్నం చేసేవాడు. అది గుర్తుపెట్టుకోండి. గురుతల్పగా. అలాంటి పాపములు చేసిన వాడిని వరుణ అపాం అఘమర్షణ, ఈ జలముతోటి పాపములని తొలగించే మహానుభావుడు. తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే, అలాంటి పాపాలన్నిటి కూడా తొలగిస్తాడు. అంటే స్నానము శ్రద్ధగా చేస్తే నీ లోపల మంచి గుణములు రావాలి. ఆ లక్షణం రావడం కోసం స్నానం కూడా నిత్య విధుల్లో ఓ భాగం అని చెప్పారు. అంటే చెయ్యరాని పనులు చేసేవాళ్ళు, పిరికివాళ్ళు, దొంగలు, గర్భాన్ని విచ్ఛిత్తి చేసేవాళ్ళు, ఇలాంటి పాపాలన్నిటిగా తొలగించేవాడు వరుణదేవుడు. ఎలాగా? వరుణ అపాం అఘమర్షణ, ఆయన జలదేవత, జలములంటికి అధిపతి, పాపాలు తొలగిస్తాడు. చెప్పుకున్నాం కదా, నీళ్లలోకి వెళుతుంటే చలేస్తుంది, శరీరం వణుకుతుంది. ఎందుకు శరీరం వణకాలి అంటే మనలో ఉండే పాపాలన్నీ వరుణదేవుడు చూసి
మనం చేస్తున్న మంచి చెడు వనదేవుడు చూస్తుంటాడు. అందుకని భయం వేసి ఈ పాపాలన్నీ బయటికి పోయే ప్రయత్నం చేస్తాయి. అందుకని శరీరం వణుకుతుంది. అది అలవాటైందనుకోండి, ఇక వణకడమే ఉండదు. అందుకనే చూడండి, ఒకసారి నందుల వారు వెళ్ళకూడని సమయంలో వెళ్ళి యమునానదిలో మునగడానికి వెళ్ళాడు. పాపం మునిగితే వరుణలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మను తెప్పించుకున్నాడు. అది వేరే సంగతి. అంటే ఇక్కడ విశేషం అవుతుందన్నమాట. అంటే నువ్వు చేస్తున్న పాపాలన్నిటిని కూడా తొలగిస్తాడు ఆ మహానుభావుడు. ఇదే కారణం చేత దుర్యోధనుడు కూడా జలప్రవేశం చేసి స్తంభించుకున్నాడు. జలము లోపల ఉండగా వాడు ఎన్ని దుర్మార్గాలు చేసిన వాడైనా ఎవ్వడేం చేయలేడు. అందుకని అతన్ని బయటికి రప్పించారు, వధించాడు భీమసేనుడు. అది విశేషం అక్కడ. అంచేత జలప్రోక్షణ అన్నది ఇంత విశేషం ఉంటుంది. అది ఇక ఇంకొక మంత్రం ఉంది. పిరికితనం వదిలిపెట్టాలి, న్యూనతాభావం తొలగాలి, ఎదగాలి. ఇది కూడా పిల్లల చేత చదివించండి. 11 సార్లు లేదా 3 సార్లు కొన్నాళ్ల పాటు చక్కగా పాలు నివేదన చేయండి, లేదా వెన్న నివేదన చేయండి. క్షేమం కలుగుతుంది. ఆక్రన్ సముద్ర ప్రథమే విధన్మన్ జనయాన్ ప్రజా భువనస్య రాజా వృష పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమ వావృధే సువాన ఇందు. అంచేత ఆ రక్షణ మనకు కలగాలి. ఆక్రన్ సముద్ర, ఆ భగవంతుడు సముద్రంలాగా విస్తరించి ఉండేవాడు. ప్రథమే విధన్మన్ జనయన్ ప్రజా, అంటే ఆయా ఫలాలు ఇవ్వడం కోసం, ఆయా కర్మఫలాలు అనుభవించడం కోసం అని చెప్పి ప్రవర్తించడానికి జీవులని సృష్టించాడు. భువనస్య రాజా వృష, అతడు వీటన్నిటికీ కూడా రాజు, కోరికలు వర్షించేవాడు. పవిత్రే అధిసాను, ఉన్నతమైన పవిత్రమైన స్థానములో ఉండేవాడు. అవ్యే రక్షకుడు. బృహత్ స్తోమ వావృధే, ఘనమైన స్తుతి రూపమైన వాడు, ఘనమైన యజ్ఞముల రూపమైన వాడు. ఆయన విస్తరిస్తూ ఉంటాడు. సువాన, మనకి కర్మఫలాలన్నీ ఇస్తాడు. ఎలాగా? ఇందు, ఆయన చంద్రుడే, చంద్రుని వలె. ఇక్కడ సోమ శబ్దానికి శివుడని అర్థం చెప్తారు కొంతమంది. సహా ఉమా, ఉమతో కూడినవాడని. రెండవది ఏమిటి? బృహత్ స్తోమ, అంటే స్తోమం అంటే బృహత్ స్తోమ అని చెప్పే చోట సోమ అన్నది బృహత్ సోమ స్తోమ. సోమకే స్తోమ శబ్దం చెప్తారు, స్తుతి అని చెప్పి. అలాగే ఇందు చంద్రుని వలె. ఏడ పరమశివుడన్నా ఇబ్బంది ఏం లేదు. పార్వతీమ వారుంది, చంద్రుడున్నాడు, నెత్తి మీద గంగ ఉంది, రక్షణ కలిగిస్తాడు. దీన్ని శ్రద్ధగా చదివినట్టయితే పిల్లల చేత చదివించండి. 3 సార్లు చాలు, పెద్దలు 11 సార్లు చదవండి. ఆక్రన్ సముద్ర ప్రథమే విధర్మన్ జనయన్ ప్రజా భువనస్య రాజా వృష పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమ వావృధే సువాన ఇందు. ఇది విశేషం. ఆ సోమ దగ్గర స్తోమ కూడా చదువుతుంటారు కొంతమంది. అది పెద్దలను అడగాలి, ఆ అర్థం వాడు చెప్తారు. అది విశేషం. ఇది ఈ మంత్రం. ఇంకో మంత్రం మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.